లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఉదయం ఆలయ అర్చకులు శాంతి కళ్యాణం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బోనాల కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయం వద్ద ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక లాల్ దర్వాజా బోనాల జాతరకు 500 మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాలు జరిగే ఫలక్నామా, చార్మినార్, ఇక మీర్ చౌక్, బహదూర్పుర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. రైట్, లాల్ దర్వాజా సింహవాహిని బోనాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్, చెప్పండి, అక్కడ బోనాలు ఏ విధంగా ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి అండ్ అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ఓవరాల్ గా సిచ్యువేషన్ ఎలా ఉంది? అరవింద్. రైట్ సంజన, ఏదైతే చూసుకుంటే హైదరాబాద్లో ఇప్పటికే బోనాల జాతర షురువు అయింది. ప్రధానంగా చూసుకుంటే మొదటగా గోల్కొండ బోనాలు ప్రారంభమైతే దాని తర్వాత ఉజ్జయిని మహంకాళి బోనాలు, లాస్ట్కు చివరిగా లాల్ దర్వాజా బోనాలతో ఇది ఎండింగ్ అవుతుంది. లాల్ దర్వాజా బోనాలు ఇప్పటికే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇప్పటికే విధించారు బోనాల సందర్భంగా. దీంతో ప్రత్యేకంగా భక్తులు కొంచెం ఇబ్బంది పాటవుతున్నారు. మరి అలానే ఎట్లయినా అమ్మవారికి బోనం సమర్పించాలి, ఏ విధంగా అయినా కూడా అమ్మవారికి బోనం సమర్పించి మా మొక్కులు చెల్లించుకోవాలని కూడా భక్తులందరూ ఇప్పటికే ఉదయం సమయం నుండి పోటెత్తుతున్నారు. మరియు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడికక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరి మహిళలకు కూడా ప్రత్యేక ఫెసిలిటీస్ కల్పించారని ఇప్పటికే ఆలయ సిబ్బంది కూడా తెలుపుతున్నారు. పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తుగా వచ్చి చేరుకున్నారు. మరియు ఎక్కడ కూడా ఎలాంటి చైన్ స్నాచింగ్ లాంటి మరి ఇతరత్ర కార్యక్రమాలకు కూడా అన్ని నిఘా విభాగం కూడా సీసీ కెమెరా విభాగంలో కూడా ఇదంతా పర్యవేక్షణలో ఉందని కూడా ఇప్పటికే ఆలయ సిబ్బంది తెలిపారు. మరియు ఏదైతే ఉదయం 4 గంటల నుండి ఇప్పటి వరకు భక్తులు కూడా అధికంగా పోటెత్తుతున్నారు. మనతోనే ఆలయంకు సంబంధించిన మాజీ చైర్మన్ ఉన్నారు, వారిని అడిగి అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న? చాలా చక్కగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉదయం నుండి కూడా అందరు భక్తులు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇవి చూస్తున్నాగా మీరు మహిళల కోసం, మన బోనం తీసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైను, సాధారణ భక్తులకు క్యూ లైను, వీఐపీలు వస్తే వాళ్ళకు కూడా సపరేట్గా ఒక క్యూ లైను, అన్నీ కూడా ఉదయం నుంచి కూడా అంతా సాఫీగా కొనసాగుతుంది. సుమారు సాయంత్రం వరకు కూడా ఒక 10 లక్షల పైన భక్తులు అమ్మవారి దర్శనంకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అలా ఉదయమే పొద్దున అమ్మవారికి బలిహరణ కార్యక్రమం తెల్లవారుజాము 4 గంటలకు అయింది. ఆ తదుపరి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతోటి మహాభిషేకం నిర్వహించడం జరిగింది. ఆ మహాభిషేకం అనంతరం భక్తులు దర్శనానికి తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున అందరూ బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులందరూ కూడా కొద్దిసేపటి వాళ్ళు పలువురు ప్రముఖులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? మహిళలకు ప్రత్యేకంగా బోనం తీసుకొస్తారు కదా, వాళ్ళకి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? చాలా బ్రహ్మాండంగా మీరు చూస్తున్న మహిళలు బోనం తీసుకొచ్చే మహిళల కోసం ఏమాత్రం ఒక 5 మినిట్స్ కూడా వాళ్ళు వెయిట్ చేయకుండా అందరూ కూడా పంపించేస్తున్నాం. మా మహిళల కోసం ప్రత్యేక కోసము వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరు కూడా ఇప్పటివరకు కూడా ఎటువంటి కంప్లైంట్, ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని సాఫీగా కొనసాగుతున్నాయి. రైట్, ఏదైతే చూసుకుంటే ఉదయం సమయం నుండి కూడా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. దాదాపు ఉదయం నుండి సాయంత్రం వరకు 10 లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశామని ఇప్పటికే ఇక్కడున్న సంబంధించిన అధికారులు తెలిపారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. కాబట్టి అధికారులు కూడా పోలీసు విభాగంతో అప్రమత్తంగా ఉన్నారు. మరియు
ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ కూడా ఇక్కడనే ఉన్నారు. ఎందుకంటే ఇలా ఇళ్ళ మధ్యలో ఉన్నది కాబట్టి ఏమైనా ఫైర్ సేఫ్టీ ఆంక్ష అట్లాంటివి ఉంటాయి కాబట్టి అది కూడా వాళ్ళు ఇక్కడ ఉండి ప్రధానంగా సిద్ధంగా ఉన్నారు. మనతోని ట్రెజరీ గారు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? ఈరోజు అన్ని విధాలు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ విషయంలో కానివ్వండి, వాటర్ వర్క్స్ విషయం కానివ్వండి, మహిళా భక్తులకు త్రాగునీరు కానివ్వండి, ఇలా అన్ని ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం తరపు నుంచి. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఈ పవర్ సప్లై ఇంటరప్షన్ ఉండకుండా కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి జనరేటర్ని కూడా ఏర్పాటు చేసింది ఇక్కడ. సీసీ మరియు ఇంకోటి ప్రత్యేక నిఘా విభాగం నుంచి కూడా సీసీ కెమెరాలు చేశారు. ఇదే విధంగా ఇక్కడ పక్కక ఒక యూనియన్ బ్యాంక్ అని ఉంటుంది ప్రభుత్వంది, వాళ్ళు అక్కడ కూడా ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసుకొని అక్కడ డీసీపీ పర్యవేక్షణలో అత్యధిక భద్రతా సిబ్బంది మధ్యన వాళ్ళంతా అక్కడ సీసీ కెమెరాలో పర్యవేక్షిస్తూ అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు ఇస్తూ మరి చాలా చక్కగా చూస్తున్నారు. ఈ చాలా చక్కనేటువంటి బందోబస్తు మధ్యన వాళ్ళు అక్కడ నుంచి డైరెక్షన్స్ కూడా ఇస్తున్నారు సీసీ కెమెరాలో చూసుకుంటూ. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా చైర్మన్ గారు కూడా వారు కూడా చెప్పారు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా అని చెప్పేసి ప్రత్యేకమైన క్యూ లైన్స్. ముఖ్యంగా మహిళలకైతే బోనం తీసుకొచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి సాధారణంగా మేము దేవాలయం ఉదయం మార్నింగ్ 5 గంటల నుంచి సుమారు 5 గంటల నుంచి స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటిగా కంటిన్యూగా సాగుతున్నాయి. బోనాలకు ప్రత్యేక క్యూ లైన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మహిళా మాతృమూర్తులకే ఎక్కువ మేము ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బోనాలు వస్తున్నారు. అదేవిధంగా ఇటు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు, కర్ణాటక కానివ్వండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్ర వాళ్ళు కూడా ఇక్కడ అత్యధికంగా భక్తులు వస్తుంటారు. వారికి కూడా ప్రత్యేకమైన ఇంకోటి ఏంటంటే మహిళలకు కూడా ఉచిత బస్ సౌకర్యం వల్ల కూడా ఈరోజు మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చారండి. ధన్యవాదాలు. ఓకే రైట్. ఏదైతే చూసుకుంటే ఇక్కడ భక్తులందరికీ అత్యధికంగా వెసులుబాట్లు అన్ని ఏర్పాటు చేశారు. మరియు ప్రధానంగా చూసుకుంటే మహిళలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారని ఇప్పటికే ఆలయ ట్రెజరీ గారు కూడా మనకు చెప్పారు. మరియు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మనతోని చైర్మన్ గారు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, పోలీసులు ఏ విధంగా భద్రత కల్పిస్తున్నారు అనే అంశాలపైన తెలుసుకుందాం. ఈరోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సత్వరమే బోనాలది అమ్మవారికి సమర్పించేటట్టు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశాము. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సత్వరమే బోనాలు అమ్మవారికి సమర్పించి అలాగే వాళ్ళకి త్వరిత దర్శనం అయ్యేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అమ్మవారిని దర్శించుకోనికి ఇప్పటికే అత్యధిక స్థాయిలో భక్తులు కూడా రావడం జరుగుతుంది. వారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి మధ్యలో ఏ విధమైన కూడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో ఏర్పాటు చేసి త్రాగునీరు మరియు ఇతర కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తిగా అన్ని నిర్వహించారని ఇప్పటికే ఆలయానికి సంబంధించిన చెప్తున్నారు. మరియు దీని విధంగా చూసుకుంటే బోనం తీసుకొచ్చే వారి మహిళలకు ప్రతి ఒక్కరు కూడా భద్రత కల్పించే విధంగా ఏర్పాటు చేసిన ఆలయ సిబ్బంది తెలిపారు. All right, Arvind, thank you for the live updates.